So, Pastor Karuna, please, can you pray for us that God will grant Yes. us the receptive heart to receive His word? ఓకే, దట్ ఇస్ ప్రే. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. Yes. మరొకసారి ప్రభా మమ్మల్ని కనికరించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి రావడానికి నువ్వు కృప చూపించారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. లోకంలో తండ్రి ఎపిస్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారంగా భూమి జగత్ పునాది వేయబడక ముందు మమ్మల్ని పిలుచుకున్నావు. నీ పిలుపు మేరకు తండ్రి మేము జీవించే భాగ్యం ఒక దయచేయండి. లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరినీ నువ్వు పిలవలేదు. కానీ ప్రత్యేకంగా నువ్వు ఏర్పడవలసిన వంశము, రాజులు, యాజకు సమూహం అన్నావు తండ్రి. ముఖ్యంగా యవన బిడ్డలైన వారు ఈ ఆయన దినాల్లో చూస్తే ఎంతగా చెడిపోతున్నారు. కుటుంబాలను బాధ పెడుతున్నారు, సమాజాన్ని బాధ పెడుతున్నారు, అయ్యా సంఘాలను బాధ పెడుతున్నట్టు దినాల్లో యవన బిడ్డలు అందరు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారికి ఇచ్చిన ఉద్యోగం, వారికి ఇచ్చిన చదువు, వారికి ఇచ్చినట్టు వ్యాపారం, వారికి ఇచ్చిన వాట్ ఎవర్ ఇట్ మే బి, లార్డ్ వాట్ ఎవర్ యు గివెన్ టు దెమ్, లార్డ్ బీ ఫెయిత్ఫుల్ టు యు లార్డ్. ఈ యొక్క సన్నిధిలో తండ్రి ఒక విశ్వాసంగా జీవించే భాగ్యము దయచేయండి. వారి చదువుల్లో తండ్రి, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో తండ్రి, సంఘ పరిచర్యలో తండ్రి ఒక్కొక్కరిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలు చక్కనైన పాటలు పాడారు తండ్రి, నీ కొరకు నీ మహిమ కొరకు పాడారు. వారి జ్ఞాపకం చేసుకోండి. చదువు అయిపోయి తండ్రి ఉద్యోగం నాయన మరి ఎదురు చూస్తున్నారు తండ్రి. వారు కాల్ లెటర్ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి, ఎంట్రీ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. దేవా నీ పిలుపును నాయన మీరు సహాయం చేసి వారికి మార్గాలు తెరవండి. అలాగే వివాహం సమయాలు దగ్గర పడుతున్న యవన బిడ్డలకు తండ్రి నాయన వారికి జ్ఞాపకం చేసుకోండి. మంచి సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ నెలలో ఎగ్జామ్ రాయిపోయి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో, దూర స్టేట్ లో తండ్రి బిడ్డలు చదువుతున్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా మేమేమై ఉన్నామని నీ కృప తండ్రి. అయ్యా గడిచిన నెలలో ప్రభా మరి అమెరికాలో తండ్రి డాక్టర్ ఎమెకా ఏరియాలో మరి వరదలు వచ్చాయి తండ్రి. అనేక మంది 120 మంది వరకు చనిపోయారు ప్రభా. అక్కడ ఉన్న బిడ్డలందరినీ దైవ సేవకులు మీరు కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి డాక్టర్ ఎమెకా మరి నాయన మరి చార్లెస్ గారిని వారి టీం అంతరం బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ప్రార్థించే ఆ భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. మా భారతదేశం కొరకు తండ్రి వారు నాయన మేము అమెరికా కొరకు ప్రార్థించే మంచి సంబంధాన్ని మాకు ఇచ్చావు. నీ రాకడ వరకు తండ్రి నాయన మేము ఒకరికొకరు ప్రార్థించే భాగ్యం దయచేయండి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా నాయన మేము నీతో నీ సన్నిధికి వచ్చి ఈ రీతిగా తండ్రి విజ్ఞాపన చేసే భాగ్యం దయచేయండి. నాయన ఈ సమయంలో నీ దాసుల వాక్యం చెప్తుండగా ప్రత్యేకంగా సంఘానికి యవన బిడ్డలకి నాయన సరిపోయిన వాక్యం దయచండి. ఈ వాక్యంతో బలపడుతూ ముందుకు వెళ్ళటకు మీరు సహాయం దయచండి. తగ్గుమతి చేసి నీ బిడ్డని మనోహరాన్ని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఇచ్చిన ప్రభా నాయన దర్శనం బట్టి, నీ పిలుపుని బట్టి నీకు స్తోత్రాలు. దీన్ని చివరి వరకు కొనసాగించే భాగ్యము దయచేయండి. అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా పనిచేసే భాగ్యము దయచేయండి. ఇప్పుడు ఈ యవన బిడ్డలు అలాగే మరి మా సోదరులు మరి నాయన సేవకులు కొంతమంది ఇందులో కూడి ఉన్నారు. వారి సంఘాలని, వారి కడుతున్న మందిరాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. చివరి వరకు నీ కృప అనుగ్రహించండి. ఎటువంటి పవర్ కట్ లేకుండా మీరు సహాయం ఇచ్చేయండి. ఏదైనా దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. మరొకసారి ఈ రీతిగానైనా నా కొరకు ప్రార్థించిన ప్రతి బిడ్డ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఆఖరి వరకు నమ్మకం పనిచేసే భాగ్యము దయచేయండి. మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధి నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Madam, we're going to, by God's grace and His Spirit, to finish the topic where the Spirit of God is teaching us right now concerning readiness, the imperative, absolute necessity of readiness. గత వారం నుంచి మనం చెప్పుకున్న టాపిక్ మనుషునికి కావాల్సిన దేవుని పట్ల అతి సిద్ధపాటు అనే టాపిక్ మనం స్టార్ట్ చేసి ఉన్నాం. దాని దేవుడి కృప వల్ల ఈ వారం దాన్ని ముగించుకుందామని అనుకుంటున్నాను, దేవుడి ఇచ్చిన కృపను బట్టి. This topic is of paramount importance. We don't seem to understand. It's one of those things we ignore, and that will result in us not making it into the kingdom of God or accepted by Jesus Christ. ఈ టాపిక్ అనేది అనేక మంది నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు. దేవుని కోసం ఎంతవరకు సిద్ధపాటు చూపించాలని తెలియక వారు పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ అర్హతను కోల్పోతూ ఉంటారు. వారు పరలోక రాజ్యానికి వెళ్ళే బాధ్యతను కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా మనుషులకు చాలా నిర్లక్ష్యం పెట్టే టాపిక్ ఇది. సో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయాల్లో.
It is one thing to gain something, to receive something, but it's another to keep that thing and never lose it. విషయాలు అనేవి మనం తెలుసుకున్న కొద్దీ మనం ఏం చేయాలంటే వాటిని మనం మన దగ్గర మన హృదయాల్లో మనం దాచుకోవాలి. ఆ విధంగా మనం ఫాలో అవ్వాలి. కానీ మనం ఆ విషయాలు ఎప్పుడైతే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తామో అది ప్రాంతంగా అవుతూ ఉంటారని మీరు గమనించాలి. So when we started, we tried to find out how do we get ready for an exam? Why do we even take exam? And why do we have to get ready? దాన్ని ఆ టాపిక్ మనం మొదలు పెట్టుకున్నప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే మనం పరీక్ష రాస్తున్నాం అనుకోండి. ఆ పరీక్షకి మన పట్ల సిద్ధపాటు ఏ విధంగా ఉంటుంది, మనం ఎందుకు పరీక్షకు సిద్ధపాటు కలిగి ఉంటాము, మనం ఎందుకు పరీక్ష రాస్తూ ఉంటామని కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం ఆ టాపిక్ మనం మొదలు పెట్టి ఉన్నాం. And when do we get ready? అదే విధంగా ఇప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. And so we examine the life of our Lord and Savior Jesus Christ. మనం దేవుని యొక్క మన యేసు ప్రభువారి యొక్క ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే I want all of us now to simplify our lives. How do we simplify our life? We look up to Jesus Christ alone, and find out what has he commanded, the word. Are we obeying it? Secondly, are we following his example to walk as he walked? ఈ యొక్క సమయంలో నేనేం కోరుకుంటున్నానంటే మీ యొక్క జీవితాన్ని మీరు సులువుగా మీరు సింప్లిఫై చేసుకోవాలి. మీ జీవితాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. మీరు ఏం చేయాలంటే ఈ రోజు మీ యేసు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర మీరు చూసినట్లయితే ఆయన యొక్క జీవితాన్ని ఎలా గడిపారు ఈ లోకంలో మీరు చూసినట్లయితే ఆయన మనకి ఏమి ఆజ్ఞాపించారు, మనల్ని ఏది ఫాలో అవ్వమని చెప్పారు, మనల్ని ఆయన ఎంతగా విధేయత చూపించమని చెప్పారో మనం ఆ విషయం గమనించాలి. Christ commanded us to take up our cross. First, deny ourselves. But even if at all we deny ourselves, it's not enough. We have to take up our cross of obedience and follow him in obedience unto the end. ఆయన క్రీస్తు మన పట్ల ఏం కోరుకుంటున్నాడంటే మనల్ని మనం ముందుగా తృణీకరించుకోవాలి. మన పాప జీవితాన్ని తృణీకరించి మన సిలువను ఎత్తుకోవాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఆయనకి మనం విధేయత చూపించాలని ఆయన మనకు ఇచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చారు, ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞలు మనం చిరసా వహించాలని కోరుకుంటున్నాడు ఆయన. For that's exactly what Jesus Christ did. He denied it and became one with the Father. I and my Father, we are one. If you see me, you see my Father. And I follow everything that my Father did. యేసు ప్రభువారిని చూసినట్లయితే ఆయన ఏం చేశారు, తన జీవితాన్ని ఆయన తృణీకరించుకున్నారు. తృణీకరించుకుని ఏం చేశారు, ఆయన తన తండ్రితో ఆయన ఏకమై ఉన్నారు. ఆయన ఏమంటారండి, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము, మీరు నన్ను చూసిన ఎడలా మీరు నా తండ్రిని చూస్తూ ఉన్నారని ఆయన మనకు హామీ ఇచ్చారు. మనం కూడా ఆయన్ని మనం పోలి ఉండాలి. మన జీవితాన్ని మనం తృణీకరించుకొని మన యేసు ప్రభువారిని మన జీవితంలో అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన. And Malaham, he said, I have given you example to follow me as I followed my Father. Otherwise, you will not make it into the kingdom of God. ఆయన అదే విధంగా ఏమంటున్నాడు, నేను మీకు ఒక ఉదాహరణని దయచేశాను, నేను మీకు ఒక మాదిరికరంగా జీవించాను, మీరు నా జీవితాన్ని మీరు ఎరిగి నన్ను మాదిరికరంగా తీసుకొని నేను ఈ లోకంలో ఏ విధంగా నేను జీవించానో మీరు నన్ను పోలి మీరు జీవించనని ఆయన కోరుకుంటున్నాడు ఆయన. No man can follow the example of Christ except Christ, Jesus Christ, the Spirit of Christ now dwells in the person and doing the work and following Jesus Christ. మీకు తెలుసండి, ఎవ్వరు కూడా యేసు ప్రభువారు జీవించిన విధంగా ఎవ్వరు కూడా జీవించలేము. దానికి ఒక ఛాన్స్ ఉంది. ఎలా అంటే మన దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనం గైకొని ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనల్ని లీడ్ చేస్తుంది. యేసు ప్రభువారు వల్ల జీవించే ఛాన్స్ మనకి ఆ పరిశుద్ధాత్మ దయచేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలని యేసే కోరుకుంటున్నాడు. And so that's why Jesus Christ told us that his readiness was always being one with the Father, never be separated from the Father.
అక్కడ క్రీస్తు యొక్క సిద్ధపాటు ఎలా ఉందంటే ఎప్పుడు కూడా ఆయన ప్రతి క్షణము ప్రతి గడియ తన తండ్రితో ఆ సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసే దేవుడు కాదైన. ఆయన కునుకొని నిద్రపోయిన దేవుడు ఎప్పుడు కూడా ఆయన తండ్రితో సిద్ధపాటు కలిగి ఉన్నాడు. And so briefly, we review that so we understand actually Christ's example, his own readiness, that is being the example, following the example of the Father. And that's how he was able to successfully finish the work of the Father. కొద్ది సమయం పాటు మనం పాతది ఏదైతే నేర్చుకున్నో దాన్ని మనం చిన్న రీకాప్ చేసుకొని యేసుప్రభువు వారు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నాడో, తన తండ్రి ఇచ్చిన ఒక ఆజ్ఞలను, తన తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చారో ఆ విషయాలు తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. So let's take 1 or 2 minutes and just look at that before we move on. John 10 verse 30, please. మనం యోహాను సువార్త 10:30 చూసినట్లయితే, అవునమ్మా ఎవరైనా నేనును తండ్రి అను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఆమేన్. ఆమేన్. Amen. I and my Father are one. Because if you see me, you will see my Father in me, doing the same thing that my Father does. మన వాక్యం చూసినట్లయితే నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటే అది నాకు అర్థం ఏంటి? నా తండ్రి నాకు ఏం చెప్పాడో, లేదా నా తండ్రి ఏం చేస్తా ఉన్నాడో నేను కూడా ఆయన వల్ల నేను చేస్తా ఉన్నాను, నేను ఆయన్ని పోలి ఉన్నానని యేసుప్రభువు వారు ఒక లేఖనం ద్వారా మనకి తెలియజేసి ఉన్నాడు ఆయన. And because my Father in me doing the work, so that's how I was always ready and I never failed my Father. ఆ విధంగా కుమారుని యొక్క సిద్ధపాటు ఎలా ఉందంటే తన తండ్రి ఏ విధంగా నడిచి ఉన్నాడో ఆయన పోలి నడవడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి జీవించాడు యేసుప్రభువు వారు. John 14. We can go from 9 to 12. యోహాను సువార్త 14:9 నుంచి 12 వరకు. Or even 7. Pastor Charles, go from 7, really. I mean. Okay. 7 నుంచి 12 వరకు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుంచి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఏల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రిని ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక ఈ చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్ప క్రియలు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. Jesus Christ reveals to us the simple way and the only way that was always ready for the Father. యేసుప్రభువు వారు కొన్ని విషయాలు మనకి కనపరిచారు. ఇక్కడ చాలా సింపుల్ విషయాలు. నేను ఆ విషయాలు ఏం తెలియజేస్తున్నానంటే నా తండ్రికి నేను ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాననేసి మనకు తెలియజేస్తా ఉన్నా కొన్ని విషయాలు అక్కడ. So let us learn this very, very trick. That is one thing. It's a secret thing that we must learn. Simple way that will keep us ready if we want to make it into the kingdom of God. Yes. So ఇక కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. యేసుప్రభువు వారు కొన్ని ట్రిక్స్ మనకి తెలియజేశాడు. ఆయన మనం ఏ విధంగా యేసుప్రభువు వారు అయితే సిద్ధపాటు కలిగి ఉన్నారో మనం కూడా ఆయన వల్లే సిద్ధపాటు కలిగి మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం దక్కించుకునే భాగ్యం మనకి ఇస్తారని మీకు తెలియజేస్తున్నా ఈరోజు. My readiness was the Father who dwelt in me and did all the works to the end.
నాకు సిద్ధపాటు ఏమిటంటే నాలో నివసిస్తున్న తండ్రి ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నేను చేసే ప్రతి కార్యము ఆయన ద్వారా జరుగుచున్నవని అది వాక్యం తెలియజేస్తుంది. And that is where we are challenged. The Bible says that those who are of Christ, they worship God in spirit and in truth. If the Spirit of God is in us, there is no way we can grow weary. మనం ఎప్పుడైతే దేవుని యందు మనం నమ్మిక ఉంచి పూర్తి విశ్వాసంతో మనం జీవిస్తామో అటువంటి వారు ఏం చేస్తారంట, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తారంట, మనస్ఫూర్తిగా ఆయన సేవిస్తూ ఉంటారంట. అటువంటి వారు తన యందు నమ్మిక ఉంచేవారు ఎప్పుడు కూడా కలల్చబడకుండా తన తండ్రి రాజ్యానికి అర్హులుగా ఉంటారని వాక్యం తెలియజేస్తుంది. And verse 11, no, I'm ready because I'm always doing that work. You see what it tells you right there. Believe me, for the sake of my work, the works I do, the things that you see me do, that's why I'm ready, whether I'm ready or not. 11వ వచనం చూసినట్లయితే ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి. ఎందుకంటే అక్కడ ఏమన్నారంటే యేసుప్రభువారు మనకి ఒక భరోసా ఇస్తున్నాడు. అక్కడ మీరు నన్ను నమ్మండి, నేను దీన్ని కనుగొని ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఫాలో అయ్యి నా విధంగా మీరు చేసినలా మీరు కూడా ఆయన తండ్రికి సిద్ధపాటు కలిగి ఉంటారని వాక్యం తెలియజేస్తుంది అక్కడ. And verse 12, if we are ever found not always doing his works, that means that is not in us and we don't belong to him. 12వ వచనం ఏం తెలియజేస్తుందంటే, ఎప్పుడైనా సరే తెలియకుండా కావచ్చు, తెలిసి కావచ్చు, ఎప్పుడైనా సరే తండ్రికి నచ్చని పనులు చేయడం కానీ తన యేసుప్రభువుకి నచ్చని పనులు కానీ చేసినట్లయితే మనం ఎప్పుడు కూడా ఆయన సంబంధులంగా ఉండలేమంట, ఆయన రాజ్యానికి అర్హులంగా ఉండలేమని వాక్యం తెలియజేస్తుంది అక్కడ. Romans 8 verse 9. రోమన్ రాసిన పత్రిక 8-9 చూసినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆమేన్. Amen. So please get this very mystery that is trying to explain to us that if he is in us, there is no way we will ever lag behind. We will always be there because his spirit will be at work. But if that spirit is not there, we're none of his. 9వ వచనం మనం చూసినట్లయితే మనకు స్పష్టంగా తెలియజేస్తుంది వాక్యం ఏంటంటే, మన దేవుని ఆత్మ మీలో నివసించిన గల మీరు ఆత్మ సంబంధంగా ఉంటామంట. మనం ఒకవేళ దేవునితో నిజంగా మీరు దేవుని నమ్మిన వారైతే మనం ఆయనతో ఆత్మీయంగా మనం కనెక్షన్ కలిగి ఉంటాం. ఒకవేళ ఆ విధంగా మీరు లేనట్లయితే మీరు శారీరకంగా మీరు చూస్తున్నారని దాని వాక్యం తెలియజేస్తుంది. And Jesus Christ told us that the fact that he was always pleasing the Father because of the Spirit of the Father in him doing the work. That's why the Father never left him. That actually was a measure of his faithfulness, the Father. ఇక్కడ క్రీస్తు మన యేసుప్రభువుని చూసినట్లయితే ఆయన ఎవరు మెప్పిస్తున్నారు చెప్పండి? తన తండ్రినే కదా. ఆయన్ని ఎలా మెప్పిస్తాడంటే తండ్రి యొక్క ఆత్మ క్రీస్తులో ఉంది కాబట్టి ఆ క్రీస్తు తన తండ్రిని మెప్పిస్తున్నాడు. ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన ప్రకారం నడుచుకుంటూ, సో ఆ విధంగా తండ్రి కుమారుని ఎప్పుడు కూడా దూరంగా ఉండలేదు అనమాట. తండ్రి ఎప్పుడు కూడా కుమారునితో కలిసి జీవించాడు. John 8 verse 29. యోహాను సువార్త 8:29 చూసినట్లయితే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. Amen. So it tells you there, please, and we're going to move on. The Father has not left me alone, meaning the Father would have left him alone. The Father didn't, for I always do those things
that please him. Underline always. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఆ తండ్రి కుమారునితో ఎప్పుడు కలిసి జీవించడంట. అంటే ఎలాగా ఆయనకు ఒక ఛాన్స్ ఉండవచ్చు. ఒకవేళ తండ్రికి నచ్చకపోయినట్లయితే కుమారునికి వేరుగా ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే కుమారుడు తండ్రికి కావాల్సిన చేస్తున్నాడు కాబట్టి, తండ్రితో నివసిస్తున్నాడు కాబట్టి, తండ్రి ఎప్పుడు కూడా కుమారుని వెడబాయలేదని దేని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. So last time we examined exactly how Jesus Christ endured to the end. He obeyed even unto death to ensure that he did not fail the Father. లాస్ట్ టైం ఏం నేర్చుకున్నామంటే కుమారుడు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి చివర చనిపోయే స్థితి వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా తండ్రిని వెడబాయలేదు. తన తండ్రి చిత్తాన్ని చేస్తూ తండ్రి ప్రకారముగా జీవించదు కాబట్టి ఆయన ఎప్పుడు తండ్రి కూడా కుమారుని ఎప్పుడు కూడా వెడబాయలేదు. Make note of this before we move on. Without the Spirit, that's why it's examine yourself. Is the Spirit of God in me? There is no iniquity. There is nothing else other than God in me. Otherwise, I am disqualified from any good work. అందరం నోట్ చేసుకోవాలి. ముందుకెళ్లే ముందు ఏంటంటే తండ్రి ఎప్పుడైతే కుమారుల్లో జీవిస్తున్న దానికి అర్థం ఏంటండి, కుమారులో ఎటువంటి పాపం లేదు, ఆయనలో ఎటువంటి దోషం లేదు కాబట్టి తండ్రి కుమారునిలో జీవించడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ మనం కానీ పాపం చేస్తాం అనుకోండి, మనలో పాపం ఉందనుకోండి, మనం ఆయన మంచి పనులకు మనం అర్హులం లేమని వాక్యం తెలియజేస్తుంది. So the Spirit of God is going to give you right now this shortcut, very simple way of passing the exam without writing many pages. Readiness is that the Spirit of God is in me, and I never cause anything for the Spirit of God to leave me. మీకు అందరికీ అంత కాదు, మీకు ఒక సింపుల్ ట్రిక్ అండి. మీలో సిద్ధపాటు కలిగి ఉండాలని ఏం చేయాలి తెలుసా? మీకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క ఆత్మ ఏదైతే మీకు ఉందో, మీలో పాపం లేక మీరు పరిశుద్ధంగా ఉంటే మీకు అనుగ్రహించిన ఒక దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీరు ఉంటుంది కదా, ఆ పరిశుద్ధాత్మ మీరు కోల్పోకుండా మీరు దాన్ని కాపాడుకున్నట్లయితే మీరు దేవుని రాజ్యానికి అర్హులుగా మీరు ముందుకు వెళ్తారని నమ్మవచ్చు. లేదంటే ఆయన పట్ల మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారని మీరు నమ్మవచ్చు. And so before we get into what Jesus Christ has commanded us, to remind us what, make sure that we are always ready. Before we get to that, let us actually look into readiness. What readiness justifies? ఇవన్నీ మీ విషయాలు మీరు మనసులో పెట్టుకుని ఆ ప్రకారంగా మీరు జీవించాలి. అదే ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మీకు చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే, అసలు ఈ సిద్ధపాటు దేనికి నిర్వచనంగా నిలుస్తుంది, సిద్ధపాటు వల్ల మనం దేని జస్టిఫై చేయగలుగుతున్నామని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు. Why was Jesus Christ always doing things that please the Father? ఎందుకు యేసుప్రభువారు తన తండ్రిని మెప్పించాలని అంత తపన పడ్డాడు? ఎప్పుడు కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ తన తండ్రి కోరికను ఆయన సఫలపరుస్తూ అని జీవించాడు. ఎందుకు ఆ విధంగా చేశాడని మీరు అసలు ప్రశ్నించుకోవాలి మీకు మీరు. In fact, he told us that in John 14:31, that the world may know I love my Father. So whatever my Father tells me, that's what I'm doing. I always doing. మన బైబిల్లో మనకు కనిపిస్తుంది, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకి ఈ లోకము నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నమ్మవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యము కావచ్చు, ఆయన చేసిన ప్రతి స్వస్థ కావచ్చు, ప్రతి పని కూడా తన తండ్రిని ఉద్దేశించి చేసిన క్రియలని మీరు తెలుసుకోవచ్చు. So just like obedience, readiness is what justifies love. I love God with all my heart, with all my soul, with all my strength, means any given time, any moment, I am doing what God has told me to do. మీకు సిద్ధపాటు ఏంటంటే మీ దేవునికి విధేయతగా జీవించడమే. మీ యొక్క పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ దీవెనంతో మీరు ఏం చేయాలండి, మీరు ఆయన్ని మీరు కొనియాడాలి. ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన మనకు అనుగ్రహించిన ఒక సిద్ధాంతాన్ని కావచ్చు, ఒక మనకి ఇచ్చిన ఒక ఆజ్ఞలు కావచ్చు, మీరు వాటికి విధేయతగా జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. So that's very important for us to understand that. When actually I'm not ready because I'm not actually doing exactly what God has commanded to do,
That's showing I don't love God with everything that I have. ఇక మీరు చేసే పనులు అవన్నీ కూడా నిర్వచనంగా ఆయనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ విధంగా జీవిస్తున్నారో, ఏ విధంగా మీరు ఆయనకి విధేయతగా జీవిస్తున్నారో, లేదంటే దానికి వాటికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఇది మీరు చేసే క్రియలు ఆయనకి ముందుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. And when I'm not ready fulfilling the purpose and mandate of God, it means I'm doing my own. I'm trying to please myself or my parents or my children or anything else on this earth. I'm putting that thing or that person first before God. ఒకవేళ మీరు ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అనుకోండి, మీలో సిద్ధపాటు లేదంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? మీరు దేవుని కన్నా ఈ లోకాన్ని ఎంతకన్నా ప్రేమిస్తున్నారు. మీ యొక్క సొంత ఆలోచనలు కావచ్చు, మీ యొక్క సొంత క్రియలు కావచ్చు, మీ సొంత ఇష్టాలకు మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మీరు దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ లోకం వైపు మీరు పరిగెడుతున్నారని మీరు గమనించాలి. Matthew 10, verses 37 to 39, please. మత్తయి సువార్త 10:37 నుంచి 39 వరకు. 37 నుంచా? 37 నుంచి 39 వరకు. తండ్రి అయినను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొనున్న నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. నా ప్రాణం దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఆమేన్. Amen. And when you have time, read Luke 14, verses 26 to 27. మీకు సమయం ఉన్నప్పుడు లూకాసు సువార్త 14:26 నుంచి 26 వరకు చదవండి. తర్వాత We can read it, Pastor Charles. We can read it because it tells you if actually you love yourself or love anything else, then you are not for me. ఇప్పుడు కూడా చదువుకుందాం. 6 వచనాలు 26, 27 చదవండి. ఎవరైనా ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషించుట కంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. Amen. Amen. And so that's why that love he has for the Father to fulfill always about the business of the Father was the reason why he totally did not allow any distraction. Not parents, not family, never allowed any distraction. అందుకే ఈ వచనాలు మనం చూసిన మనకి ఏం అర్థం అవుతుందంటే, మనకి లోకంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదంట. మన తండ్రికి మనం ప్రేమ చూపించినప్పుడు కావచ్చు, కానీ మన ప్రభు అయిన యేసు ప్రభు గారికి మనం ప్రేమ చూపించినప్పుడు కానీ మనకి ఎటువంటి ఈ మధ్యలో రాకూడదు. మన లోకంలో ఎటువంటి మన సొంత తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్షలు కావచ్చు, ఎవరు కూడా దేవుని కన్నా మనకి ముఖ్యమైన వారు ఎవరు లేరని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. Matthew 12, verses 46 to 50. మత్తయి సువార్త 12:46 నుంచి 50 వరకు చదువుకుందాం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచున్న వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నాకు సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఆమేన్. Amen. This is readiness. Remember, Jesus Christ said, the Father never left me because I always did what pleased him. ఇది అండి సిద్ధపాటు అంటే. మనకి ఇక వాక్యం కనిపిస్తుంది. మన యేసు ప్రభువు గారిని చూస్తే ఎప్పుడు కూడా ఆయన తన తండ్రి ఏదైతే కోరుకున్నాడో ఆయన చిత్తాన్ని మాత్రం ఈ లోకంలో చేశాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఆయన తండ్రి ఎప్పుడు కుమారునితో కలిసి జీవిస్తూ ఉన్నాడు. Manaham, that word always
is the biggest test. That is the biggest. God is looking. If we don't always put God first, we are putting something or someone else first before God. ఈ లోకం అనేది ఒక పరీక్ష పెట్టే ఒక స్థలం ఇది. ఏంటంటే మన లోకంలో ఎలా జీవిస్తున్నాం, మనం ఎవరిని ముందుగా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం, మన దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, లేదా మన సొంత వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. Readiness also justifies faith. In fact, Pastor Nala was praying. He was talking about us being faithful. Readiness. Whenever the master comes, I'm ready. That's faithfulness. మీ యొక్క సిద్ధపాటు ఏం చేస్తుందండి? అది మీకు విశ్వాసాన్ని గుర్తిస్తూ ఉంటుంది అన్నమాట. మీ యొక్క సిద్ధపాటు ఏం చేస్తుంది? మీకు విశ్వాసాన్ని మీరు దేవుని ఎంతగా విశ్వసిస్తున్నారో, ఆయన క్రియలు ఎందుకు కావచ్చు, ఆయన నిజమైన దేవుడిని మీరు ఎలా అయితే విశ్వసిస్తున్నారో అది మీ సిద్ధపాటుని అది సూచిస్తూ ఉంటుంది. Because the Bible says that we are the light of the world. There cannot be any darkness. When you talk about light, even a shadow of darkness really cancels light. As long as we are in the world, we should always so shine that when God sees that, He will know that we are ready for Him. బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాము. ఎటువంటి చీకటి కావచ్చు, చీకటి నీడ కావచ్చు, అది వెలుగు ఉన్నంత వరకు చీకటి రాలేదు ముందుకు. మనం కూడా ఏం చేయాలంటే మనం దేవునికి ఈ లోకానికి వెలుగై ఉన్నాం కాబట్టి మనలోకి ఎటువంటి చీకటి కావచ్చు, ఎటువంటి దోషం కావచ్చు, ఎటువంటి పాపం కావచ్చు, ఏది కూడా మన దగ్గర రాకూడదు. అది రాకుండా మనం దేవుని యందు నిలుచుకొని ఆయన కృపయందు, ఆయన కనికరమందు మనం ఆయన ఏం కోరుకుంటున్నాడో ఆ చిత్త ప్రకారంగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. Let us read Matthew 5, verses 13 to 16. మత్తయి సువార్త 5:13-16 చూసినట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు విస్తారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఇంకా చదవాలని 16 వరకు. 13 to 16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కుంచము కింద పెట్టురు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. Amen. When the light, that is the Spirit of God, is not always shining, okay, in us, that means we are truly walking in darkness. ఎప్పుడైతే మీలో దేవుని యొక్క ఆత్మ కావచ్చు, మీరు ఎప్పుడైతే వెలుగు ఈ లోకానికి వెలుగుగా లేనప్పుడు ఏం చేస్తారండి? మీరు వెలుగుని షైన్ చేయలేకపోతున్నారు అంటే దానికి అర్థం ఏంటి? మీలో పాపం ఉంది, మీలో చీకటి ఆవరించింది కాబట్టి మీలో వెలుగు లోకానికి మీరు చూపించలేకపోతున్నారు. When that happens, look at verse 13. The Bible says that then it means that we become good for nothing unto God. అందుకే మన 13వ వచనం చూసినట్లయితే అలా జరిగినప్పుడు ఏమవుతుందంట? మన దేనికి పనికిరాని వారంగా మనం ఉంచబడతామంటే లోకానికి కాదుగా దేవునికి మనం ఎటువంటి సంబంధం లేని వారిగా మనం తీర్చబడతాం. Light, those in the light can never walk in darkness. When they're not really always doing, we're not always doing what we're required to do, we're walking in darkness. మనం చీకటిలో నడిచినప్పుడు మనం ఎందుకు కూడా పనికిరామంటే యేసు వారు కావచ్చు, అంటే ఆ పాపం కలిగి ఉన్నప్పుడు మనం ఆ పరిశుద్ధాత్మ కోల్పోతాం కాబట్టి మనం దేవునికి మనం పనికిరాని వారంగా జీవిస్తూ ఉన్నాం. 1 Thessalonians 5 verses 1 to 10. 1 తెస్సలోనికలు 5:1-10 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినా అలాగ ప్రభువు దినం వచ్చినని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము
తటస్థించును గనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయు, శిరాస్త్రమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలగొట్టుకు నియమించలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆమేన్. Amen. Amen. Let us pay attention and see the connection, how the scripture or the word of God, the words of God are connected together. ఒకసారి మనం చూసినట్లయితే వాక్యం మనకి ఎలాగా దేవుని యొక్క వాక్యం ఎలా కనెక్ట్ అయి ఉందో ఒక వచనానికి ఎలాగైతే సింక్ అవుతుందో మనం ఒకసారి తెలుసుకుందాం. Very quickly, Pastor Charles, let us see 6. 6వ వచనాన్ని చూసినట్లయితే మనకి కనిపిస్తుంది వాక్యం ఏంటంటే ఇక్కడ, Therefore, let us not sleep as others and those who do not have the Spirit of God, but let us watch and be sober. కావున ఇతరుల వరే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. అంటే ఇతరులు అంటే పాపం చేసేవారు వారిలా కాకుండా మన దేవుని సంబంధించిన వారంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అక్కడ. Now you can only watch what you have to protect that thing you have so that you do not lose it. మనకు విలువైన వస్తువు ఏమైనా ఉందనుకోండి, మనం దానికోసం ఎంత వరకైనా మనం దాన్ని కాపాడుకోవాలని మనం దానికోసం ఎంత అయినా ప్రయాసపడుతూ ఉంటాం. 7. For those who sleep, they are dead. Forget about that. That's all I'm going to summarize it. Those who sleep, they sleep at night. It's over because they're drunk and the night has taken over them. ఎవరైతే నిద్రించిపోతున్నారో వాళ్ళు ఇంకా నిద్రించిపోనండి, వాళ్ళు దేవుని ఈ లోకం వైపు ఉన్నారు కాబట్టి చీకటి రాగానే పగిలిపోతారు. కానీ తర్వాత ఏం సంభవిస్తుందో వాళ్ళు తెలియక వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు. మీరు ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. And let us see 8, the consistency of the word of God, telling us there that actually readiness is what is why I say that justifies is faith. Put on the breastplate of faith and love. How? When you are ready and you're not walking in darkness. 8వ వచనం మనకు కనిపిస్తుంది ఏంటంటే దేవుని పట్ల మనకు సిద్ధపాటు ఎలాగా ఉండాలో తెలియజేస్తుంది. మనం ఏం చేయాలంటే విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుకొని రక్షణ నిరీక్షణ కలిగి మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలంట. ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది, మనం ఆయన కొరకు మనం వేచి ఉండాలి. And so that gets us to the third point before we go to the words of Jesus Christ. That readiness then, if you follow this, readiness then rules over time and season. When you are ready, you now have control over time and season. నువ్వు నిజంగా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నావు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ సమయాన్ని వృధా చేయకుండా మీరు ఈ సమయాన్ని మీరు ఆక్రమించుకుంటారంట. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మీరు ఏ విధంగా మీరు దేవుని కొరకు వేచి ఉండాలని తెలుస్తూ ఉంటుంది. And so that's why, Pastor, if we go back to that 1 Thessalonians 5, you see why we're telling you, say, look, like people who just they say peace, everything is fine, but suddenly it comes upon them. 1 దశలోనికలు 5లో చూసినట్లయితే 3వ వచనం అనేక మంది Verse 3. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారంత మాత్రము తప్పించుకొనలేరు. ఆమేన్. Amen. This was exactly the point that Jesus Christ started in warning us, the imperativeness of readiness.
ఇక్కడ ఈ విషయం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మనకు సిద్ధపాటు ఎంత అవసరమో ఇక్కడ మనం ఈ యొక్క దేవుని యొక్క రాకడ ఎలా వస్తుంది, అకస్మాత్తుగా వస్తుందంట, మనకు తెలియకుండా వస్తుంది. మనం అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలండి, మనం సిద్ధపాటు దానికి పనిచేసే విధంగా మనం తయారు చేసుకుని ఉండాలి ముందుకి. The exact word of Christ. Let us look at Matthew 24 from verses 36 to 42 first. మత్తయి సువార్త 24 Yeah. 36 నుంచి 36 to 36 to 42 first. దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందంటి దినమున నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చు ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండెను. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుచుందురు, ఒకతే తీసుకోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండిడి. ఆమేన్. Amen. Amen. Let us look at 36. I'm going to ask that we move on because I'm sure you understood all this. సరే 36 వచనం చూసినట్లయితే మనం చూస్తూ ముందుకెళ్ళవచ్చు. But of the day of that day and hour no one knows, not even the angels of heaven, but my Father only. Yes. ఇక్కడ 36 వచనం చూసినట్లయితే ఆ దినమును గూర్చి ఆ గడియ గూర్చి తండ్రి మాత్రమే ఎరుగునని మనకు వాక్యం తెలియజేస్తుంది. But the Bible says that those who are born of the Spirit of God, they are spirits of God. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఆత్మేందు జన్మించి ఉంటారో వాళ్ళు దేవునికి సంబంధులే, దేవునికి ఆత్మ సంబంధమే ఉంటారని తెలియజేస్తుంది వాక్యం. In fact, in John 10 verse 34, it said they are spirit, they are gods. They are gods on this earth. అలాగే యోహాను సువార్త అక్కడ కనిపిస్తుంది, ఎవరైతే అక్కడ దేవునికి ఆత్మ సంబంధమే ఉంటారో వారు ఈ లోకంలో దేవుళ్ళని చలామణి అవుతారని వాక్యం తెలియజేస్తుంది. Because their light is always shining, that there is no darkness. ఎందుకంటే వాళ్ళలో ఎటువంటి చీకటి లేదు కాబట్టి వారు లోకానికి వెలుగై ఉంటారు. దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఉన్నారు కాబట్టి ఆత్మ వలె ఈ లోకానికి ప్రకాశిస్తూ ఉంటారు. So the light, those who walk in light as God is in the light, they ought to know the time, the hour, and the season. ఎవరైతే ఈ లోకానికి వెలుగై ఉంటారో వాళ్ళకి అర్థమవుతుందంటే ఆయన యొక్క సమయం ఎప్పుడు, ఆయన రాకడ ఎప్పుడు, ఆయన ఆ గడియ ఎప్పుడు, ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలని వాళ్ళు ఎరిగి ఉంటారు. Just as Jesus Christ knew the time and season. ఎలాగైతే యేసు ప్రభు వారికి ఆ యొక్క గడియ ఎలాగ తెలుసో that time and season is this second. Manahan, that's what readiness is all about. That time and season, having that understanding that the time is now for me to fulfill and to walk always in fulfillment of God's mandate. That's how I win over time. ఆ సమయంలో యేసు ప్రభు వారికి ఆ విధంగా ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మనము ఎవరైతే ఉన్నామో ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనము యేసు ప్రభు వారి వల్ల మనం జీవించాలి. ఆ విధంగా ఆయన యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆత్మ కలిగి ఉన్నారో మనం కూడా ఆయన ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఆయన ఒక రాకడ ఎప్పుడు, ఆయన ఒక రాకడికి మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆ రాకడికి మనం ఏ విధంగా అనేకులను దేని ఒక సువార్త చెప్పి నడిపించాలి, ఈ యొక్క విషయాలని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన విషయాల్లో. One who's ready is not worried about when something will happen. Anytime, any moment. Because you have overcome time. ఒక మనిషి
ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటాడో ఆ ఒక మనిషిలో ఎటువంటి బాధ కావచ్చు, ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఎందుకంటే ఆయన ఆ వ్యక్తి ఏం చేస్తానంటే దేవుని సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఏం జరిగినా ఏం ప్రకటించినా ఆ సేఫ్ అనే ఫీల్ అవుతూ ఉంటాడు ఆ వ్యక్తి. And that is why verse 42, we stop about 42. Christ said the same thing in a way that anyone who has ears should hear and understand. 42వ వచనంలో మనకి కనిపిస్తుంది అక్కడ, కావున ఏ దినమున ఈ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక వెలుగుగా ఉండడని వాక్యం తెలియజేస్తుంది అక్కడ. Be ready and watch over what you have, for you don't know any time. That means for me, if I'm ready and I'm watching, it doesn't make a difference. I've overcome the time. ఎందుకంటే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ మనం దేని రాకడ వస్తుందని తెలుసుకోవడం మనం నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, మీ సిద్ధపాటుకి ఎటువంటి మీనింగ్ లేదు. When I'm ready, I'm always watching. I now know when he will come. It may be this second. It may be this second. So, to me, that's that understanding that God wants us to have. సిద్ధపాటు కలిగినప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఈ క్షణము రావచ్చు, ఈ గడిలో ఈ క్షణము, ఈ మరు క్షణము ఆయనకు రాకడ రావచ్చు. యేసు ప్రభువు అదే కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అటువంటి అండర్స్టాండింగ్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. So, let us read then from verses 43 to 51. 43 నుంచి 51 వరకు చదువుకుందామండి. ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానికి తెలిసి ఉండిని ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నమ వేయనీయుడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై